అందరికీ నమస్కారం. ఇది వేళంగి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సమస్య భూమి సమస్య. అంటే ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఎప్పటి నుంచో ఉంటున్న ఎస్సీ భూముల్ని కాచేయాలన్న ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందువల్లంటే ఇంతకుముందు ఎస్సీలని ఊరికి దూరంగా పెట్టారు. ఇప్పుడు కాలక్రమేణా ఇప్పుడు ఎస్సీ గ్రామాలన్నీ కూడా ఊరికి సెంటర్ అయిపోయినాయి. ఎస్సీ గ్రామాల తర్వాత ఊరు డెవలప్ అవుతుంది. ఇటు సైడ్ చూసినా అటు సైడ్ చూసినా. దాంతో మధ్యలో ఉన్న ఎస్సీ భూములు తరతరాలుగా వీళ్ళు అనుభవిస్తున్నాయి. తరతరాలుగా వీళ్ళ పేరు మీద ఉన్న ఎస్సీ భూములన్నింటినీ ఏదో రకంగా వీళ్ళకి లేకుండా చేయాలన్న ఒక పెద్ద ప్రయత్నం అన్నది, ఒక కుట్ర అన్నది ప్రతి గ్రామంలో జరుగుతుంది. ఇప్పుడు వేళంగిలో ఎప్పటి నుంచో ఉంటున్న 4 ఎకరాల 13 సెంట్లని కబ్జాకి పెట్టి కోర్టుని తప్పుదోవ పెట్టించి అసలు గ్రామ విఆర్ఓ కానీ సెక్రటరీ కానీ ఆ పెద్ద మనిషికి ఇక్కడ అసలు స్థలమే లేదన్నా కానీ, ఈ గ్రామంలో స్థలమే లేదని సర్టిఫికెట్ ఇచ్చినా కానీ ఉందన్నట్టుగా ఇంజక్షన్ తెచ్చి ఈ గ్రామంలో చూశాను. మొన్న వల్లూరు వెళ్ళాను. వల్లూరులో ఇదే పరిస్థితి. ఇంతకుముందు రాయలసీమ వెళ్ళాను. అక్కడ ఒక 40 ఎకరాలు ఇచ్చారు. అది మళ్ళీ ప్రభుత్వం తీసేసుకుని ఏదో పెద్దోళ్ళకి ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఊరి చివరికి ఏంటని ప్రయత్నించింది. మైదుకూరులో వెళ్ళి ఆఫ్ చేశాను. ఇక్కడ వల్లూరులో కూడా ఏం జరుగుతూ ఉందంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్న అంబేద్కర్ భూమిని ఇంకా అక్కడే కమ్యూనిటీ హాస్పిటల్ కట్టాలి, విలేజ్ హాస్పిటల్ కట్టాలని ప్రయత్నం. ఇంకా చాలా భూములు ఉన్నాయి. చౌదరీస్ ఆక్యుపై చేసుకున్న భూములు కానీ, లేకపోతే ఇతర కమ్యూనిటీ ఆక్యుపై చేసుకున్న భూములు కానీ ముట్టుకోకుండా ఎస్సీ భూములనే ముట్టుకుంటున్నారు. ఇది అన్ని గ్రామాలకి ఉన్న పరిస్థితి ఇది. దీని గురించి ఖచ్చితంగా మేము వదిలేస్తామని అన్న భ్రమలో మట్టుకు ప్రభుత్వం ఉండకూడదు. ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. మా భూములను ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు. ఈ వేళంగి గ్రామంలో ఈ రోజున ఇటువంటి చాలా పీస్ఫుల్ గ్రామం వేళంగి అంటే. అటువంటి వేళంగి గ్రామంలో నా హయాంలోనే నేను ఈ అంబేద్కర్ విగ్రహం గ్రామస్తులే కట్టుకుంటూ ఓపెన్ చేశాను. తర్వాత ప్రామిస్ కూడా చేశాను. ఇక్కడ నేను కమ్యూనిటీ హాల్ కట్టింది, అంతా ఖాళీ స్థలం ఇదంతా కమ్యూనిటీ హాల్ కడదాం, మంచి స్థలం ఉంది మీకు అని చెప్పి కూడా చెప్పాను. చెప్తే తర్వాత నేను ఈ యొక్క డీలిమిటేషన్తో నేను ఏం చేశానంటే, ఇది గ్రామం నా దగ్గర నుంచి వెళ్ళిపోయాను, అమలాపురంలోంచి రాలే. దాంతో నేను ఫండ్స్ ఇవ్వలేకపోయాను. ఇది అమలాపురంలోకి చెందినది కాబట్టి వేళంగి ఇవ్వలేకపోయాను. అంతకుముందు హై స్కూల్కి నేను చాలా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కమ్యూనిటీ హాల్స్కి కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది చాలామందికి. ఈ ఎస్సీలకి నేను ఏమి ఇవ్వలే. ఈ దీంట్లో కట్టిద్దాం పెద్దది అని చెప్పేసి. ఇంతకుముందు ఏమైనా ఇచ్చాను మీ ఊళ్ళో ఇచ్చాను. కాబట్టి ఇక్కడ మట్టుకు నేను చెప్తున్నాను, ఆ మనిషి ఎవరో ఉన్నాడు చౌదరి, నువ్వు ఎదవేషాలు లేక పిచ్చి వేషాలు లేక నీకు సెంటు భూమి కూడా ఇక్కడ లేదు, అటువంటిది కబ్జా చేసావు నువ్వు. ఇక్కడ మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపో. ఎలా ఖాళీ చేయించాలో మాకు తెలుసు, నిన్ను ఖాళీ చేసే పంపిస్తాం. కాబట్టి నేను రెవెన్యూ అధికారులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, మీరు నిజాయితీగా ఖచ్చితంగా మీరు ఇప్పుడు దాకానే గట్టిగానే మీరు అతన్ని వ్యతిరేకించారు, అతని భూమి లేదని చెప్పారు. అదే మాట మీద ఉండండి. మేము కూడా వెళ్ళి కోర్టుకి అసలు విషయాలు తెప్పించి మేము తెస్తాం. ఈ లోపల మట్టుకు ఎవరన్నా కబ్జాకి మళ్ళీ లోనికి కానీ వస్తే మట్టుకు
మరి లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు చేయకండి. కోర్టు తీర్పు కట్టుబడి ఉంటాం. ఈ లోపల మటుకు మీరు ఏమన్నా దౌర్జన్యం చేస్తే మటుకు పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని గ్రామాలకి చెప్తా ఉన్నాను, మీ ఆధీనంలో ఉన్న శ్మశానాలు కానీ లేకపోతే మీ ఆధీనంలో ఉన్న భూములు కానీ ఇదొక పెద్ద కుట్ర కింద మీ భూముల్ని అంటే భూముల రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు ఎస్సీ భూములు, ఇంతకుముందు ఎస్సీలని ఊరికి దూరంగా పెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎస్సీ భూముల గురించి వచ్చేస్తున్నారు. మాదంటే మాది, ఇది గ్రామాంది, అది ఇది అని చెప్పి వస్తూ ఉన్నారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఏ గ్రామంలో జరిగినా కానీ అడ్డుకోండి, నాకు తెలియజేయండి. మనందరం కలిసి ఒక మంచి మీటింగ్ కూడా పెడదాం. ఖచ్చితంగా మీటింగ్ పెట్టి మన యొక్క ఇది మనం తెలియజేద్దాం. కాబట్టి ముఖ్యంగా ఈ తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలు కూడా దళితపేటలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. అప్రమత్తంగా ఉండి మన భూమిని ఒక్క సెంటు కూడా కోల్పోకుండా, మనకొద్దు, మన స్వాధీనంలో ఉన్నది, మన ఆధీనంలో ఉన్నది, ఎప్పటి నుంచో ఉన్నది మీద ఎవరికి హక్కులు ఉండవు. అది తెలుసుకోమని పాలకులను కానీ లేకపోతే రాజకీయ నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. హర్ష్ కుమార్ గారి నాయకత్వం, హర్ష్ కుమార్ గారి నాయకత్వం. జై హర్ష, జై జై హర్ష, జై హర్ష, జై జై హర్ష. మీ దగ్గరికి ఎవరు వస్తే నేను వస్తాను. మీరు ఎవడైనా వచ్చినా చూద్దాం. మీరు ఏం చేస్తారంటే కోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళిపోండి. హైకోర్టుకి వెళ్ళి ఇమీడియట్గా 4 ఎకరాలకి వేసి 4 ఎకరాలకి మీరు పొజిషన్ సర్టిఫికేట్ తీసుకోండి. స్టే ఇచ్చింది కాబట్టి ఏం చేస్తా తెలియదు. ముందు అప్లికేషన్ పెట్టండి. మీ దగ్గర ఉన్న కాపీలన్నీ ఒక వాట్సాప్ చేయండి. నెంబర్ ఉంది కదా, 930222. ఇప్పుడే చేసేయండి. నేను పోస్టింగ్ పెడతాను, చేసి నేను చేస్తాను. సరేనా? ఇవాళ మా మనవరాలు పుట్టిన అందుకనే రేపు అన్నాను. మళ్ళీ రేపు ఇంకో ప్రోగ్రాం ఉంది, అందుకని వేళ వచ్చేస్తాను.